విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. మోహన్ లాల్ గారి దగ్గర మాత్రం కొంచెం జటరీగా ఉన్నింది. ఎందుకంటే మహానటుడు ఆయన నేను చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరో ఆయన దగ్గర నిలబడు ఆయనతో చేసేటప్పుడు అంతా ఇట్ వాజ్ నర్వస్గా ఉన్నింది. ఒక దగ్గర ఆయనతో పర్ఫామ్ చేసిన తర్వాత నేలపైన కూర్చొని ఉంటాను. పర్ఫామ్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడాడు. ఒక లెంతీ డైలాగ్ మాట్లాడిన తర్వాత కట్ అయిన తర్వాత ఆయన ఒక 2 అడుగులు ముందు వచ్చి, యు డిడ్ ఎ గుడ్ జాబ్ మోనే, వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నాకు మళ్ళీ కోలుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు బాగా చేసావు అని చెప్పేసి వెళ్ళాడు. ఆ 2 మాటలే. ఐ వాజ్ లైక్, ఎందుకంటే మీ అంటే జనరల్ ఆడియన్స్ భాషలో ఎలా ఉంటుందంటే, ఒక అప్కమింగ్ క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ ఎదురుగా ప్లే చేస్తూ సచిన్ టెండూల్కర్ వచ్చి యూ ప్లేడ్ ఎ గుడ్ షాట్ మ్యాన్, దట్స్ అ వెరీ గుడ్ షాట్ అని చెప్పేసి వెళ్ళిపోతే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్, దట్ వాస్ ద ఎమోషన్ ఫర్ మీ. బికాస్ ఫర్ మీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, లెజెండ్ ఫర్ మీ. అండ్ అదొకటి. దాని తర్వాత ఆయనతో ఫైట్ చేసేటప్పుడు నేను జనరల్గా ఫైటర్ని, స్టంట్మెన్ని ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాను నేను. ఆయన దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ వస్తుండింది. నేను అలా లేదు, మీరు ఫ్రేమ్స్ మార్చుకోండి, నేను మెల్లగా ఇలా వస్తాను. వై డూ ఇట్ ఫాస్ట్ అది ఇది అన్నాడు. నేను 2-3 సార్లు చెప్పాను, డూ ఇట్ మ్యాన్ అన్నాడు. నేనన్నా, అంకిల్ నేను మీరు కావాలైతే నేను నా కాన్ఫిడెన్స్లో వెళ్తాను, మీ టైమింగ్ ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీ ఫైట్లో మీ టైమింగ్ నాకు భయం అంకుల్. రెండోది ఏంటంటే, పొరపాటున నా వల్ల ఒక చిన్న స్క్రాచో లేకపోతే ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, తిరిగి ఇండియాకి నేను వెళ్ళలేను అంకుల్, న్యూజిలాండ్లోనే ఉండిపోవాలి పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని. ఎవడు రానివుడు వచ్చానంటే కొడతాను, నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు కొట్టడానికి. ఇంకా మలయాళీ అన్న ప్రతి ఒక్కడు నన్ను చంపేయడానికి ఫిక్స్ అయిపోతారు. దయచేసి అంకుల్ నేను నథింగ్ హ్యాపెన్, కమ్ డూ అది. దాని తర్వాత క్లైమాక్స్ సీక్వెన్స్ నాన్నగారితో కానీ ఇట్ వాజ్ ఆల్ థింగ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఒక ఎమోషనల్ సీన్ ఉంది నాకు శరత్ కుమార్ గారికి. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వస్తుంది. అంటే ఆయన వచ్చి కొడుక్కి బ్యూటిఫుల్, వెరీ హార్ట్ టచింగ్ సీన్. సో ఆ సీన్ ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ విత్ శరత్ అంకుల్ అండ్ మీ. సూపర్. అండ్ నాన్నగారు వాచ్ చేసే ఉంటారు ఫిల్మ్ అంతా కూడా. సో మరి నాన్నగారు ఏమన్నారు? హీ లవ్స్ ఇట్. నాన్నగారికి విపరీతంగా ప్రేమించేశారు సినిమాని. సో ఐఎమ్ లైక్ ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఆ టెన్షన్ ఉంది నాకు. అండ్ 27వ తేదీ ప్రజలే ప్రత్యక్ష దైవాలు, వాళ్ళు చూసి వాళ్ళు బ్లెస్ చేయాలి మమ్మల్ని. లేదు సార్, అందరికీ కూడా సాంగ్స్ దగ్గర నుంచి చాలా మీరు రిలీజ్ చేసే ప్రతి ఒక్క టీజర్స్ కానీ, అందరికీ పిక్చర్స్ కానీ, పోస్టర్స్ కానీ చాలామందికి చాలా చాలా బాగా నచ్చింది. సో 100% పాన్ ఇండియాలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దత్తరిల్లుతుంది. సో అందులో డౌట్ లేదు. అండ్ సార్, ప్రభాస్ గారు చాలా క్లోజెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్ మీకు. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు. సో మరి న్యూజిలాండ్లో మరి మీరు ఎలా ప్రభాస్ గారికి? ప్రభాస్ మాత్రం నేను ఇండియాలో చేయాల్సి వచ్చింది, బికాజ్ ఆయన పోర్షను వీ హ్యాడ్ టు డూ ఇట్ ఇన్ ద స్టూడియో. బట్ అఫ్ కోర్స్ ఐ బ్రాట్ మై షెఫ్స్ ఆన్ లొకేషన్లో కుక్ చేయించాను నేను అందరితో. నాకు జనరల్గా నాకు ఫుడ్ వచ్చి ఆన్ లొకేషనే కుక్ చేస్తారు. నాకు నా లాస్ట్ 5-6 ఇయర్స్గా నా సెటప్ నేను పెట్టుకొని నా క్యారవాన్, కుకింగ్ క్యారవాన్ వస్తుంది. దే కుక్. ఐ లైక్ ఈటింగ్, ఐ లైక్ మై ఫుడ్. నాకున్న ఒకే ఒక వాయిస్, నేను తాగను, స్మోక్ చేయను, ఐ డోంట్ పార్టీ. నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఈటింగ్ ఫుడ్. సూపర్ సార్. సో ప్రభాస్ సార్కి మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మాతో సార్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు ఏదైనా ప్లీజ్? చాలామంది తెలియదు ఏంటంటే, ప్రభాస్ ఆల్సో వాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. నాన్నగారు మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడే ప్రభాస్ నేను బాగా దగ్గర అవుతున్నాం, పక్కన కూర్చొని ఉన్నాం. కూర్చున్నప్పుడు నాన్నగారు మాట్లాడేటప్పుడు, చూడు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమైన, మాట్లాడేటప్పుడు రోమాలు నెక్కబొడుస్తున్నాయి చూడు అన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ దట్. నువ్వు నమ్మవు, చూడు సచ్ ఆయన అంటే అంత ఇష్టం నాకు అన్నాడు.
నాన్నగారికి విపరీతమైన ప్రేమ ప్రభాస్ అంటే, చాలా ఇష్టం. సో బ్రదర్ చేసిన కారణం కూడా, ప్రభాస్ చేయాల్సిన కారణం కూడా మేజర్గా నాన్న పైన ఉన్న గౌరవంతోనే చేశాడు. ఆయన పైన ఉన్న ప్రేమతో, గౌరవంతో చేశాడు. దాని తర్వాత నేనంటే ఏదో కాస్త కోస్త ఇష్టం కాబట్టి చేశాడు, కానీ కేవలం నాన్నగారి కోసం చేశాడు. ఓకే సార్, అంటే ఈ ఫిలింలో ఖచ్చితంగా ఫైట్ సీన్స్ కానీ మేకప్లో కానీ ఖచ్చితంగా ట్యాన్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్క యాక్టర్ కూడా స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు యూస్ చేసే స్కిన్ కేర్ ఏదైనా? నేను ఐ జస్ట్ యూజ్ మాయిశ్చరైజర్. నాది వెరీ డ్రై స్కిన్. నేను ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండేది ఏంటంటే నా షాంపూ పైన, ఎందుకంటే ఊడిపోద్ది నాకు జుట్టు. అని ఎవరికి ఇష్టం లేదండి దీనికి. నేను ముందే మా ఫ్యామిలీ హిస్టరీలో జుట్టు ఎవరికి అంత ఎక్కువ లేదు. అండ్ నాకు దీన్ని కాపాడుకోవడానికి వైటమిన్ ట్యాబ్లెట్లు, రోజు బయోటిన్లు ఇవి వేసుకుంటూ, షాంపూలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాను. చాలా జాగ్రత్త సార్. అంటే ఇప్పటి వరకు మనం ఫిలిమ్స్ గురించి, ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ అంత ఎక్కువగా ఈ ఫిలిం అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో. సార్, మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు? నాకు ఇష్టమైన క్వాలిటీ వచ్చి నాకు మొహమాటం ఎక్కువ. నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని. సార్ నిజంగానా? చాలా మొహమాటం. ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దట్ అని. తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగా ఈ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రాను. నాకు నాకు నా నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో. మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను, అసలు టెన్షన్ పడను, కంగారు పడను నేను దేనికి. ఓకే. వాట్ ఈస్ ద సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్? మూవీస్, యాక్టింగ్. సో మీ గురించి మీరు ఏవైనా ఒక 3 wordsని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? 3 words. 3 wordsలో సన్, ఫాదర్, వారియర్. వావ్. మీ ఫేవరెట్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ? లాట్ ఆఫ్ మెమరీస్. ఒక్కటి ఫర్ ఎవర్ ఇలా ఫేవరెట్ మెమరీ అనగానే మైండ్లోకి, హార్ట్లోకి గుర్తొచ్చింది. నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది. ఆయన కార్లో వెళ్తుంటాడు, నేను ఆ డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది. దట్ ఈస్ ఫేవరెట్. సూపర్. బిగ్గెస్ట్ అంటే మన ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా సార్, అలా మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న రిగ్రెట్? దెర్ ఆర్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. ఐ ఫీల్ దేర్ ఆర్ ఆల్ లెర్నింగ్ కర్వ్స్ అంతే. నిజంగా మీరు ఏ విషయంలో చెడ్డవాళ్ళు? ఏ ఇష్యూలో చెడ్డవాళ్ళు? ఎస్. ఐ డోంట్ నో. నేను మంచివాడిని అని అసలు చెప్పలేదు కదా. అంటే అఫ్కోర్స్ మంచివాళ్ళే, కాకపోతే చిన్న చిన్న థింగ్స్లో ఈ విషయంలో నేను అస్సలు ఊరుకోను, ఈ విషయంలో నేను చెడ్డవాడిని అని మనం అంటూ ఉంటాం కదా. విని విషయంలో మాత్రం నేను చాలా చెడ్డవాడిని. అయ్యయ్యో, అది తనకి నాకే తెలుసు. అయ్యయ్యో. ఓకే సార్, మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ పెడుతూ ఉంటారు. చిన్నవాడికి ఒక క్యారెక్టర్, పెద్ద అబ్బాయికి ఒక క్యారెక్టర్, లేకపోతే సిస్టర్స్కి ఒక క్యారెక్టర్, అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా. సో మరి మీకు ఏ క్యారెక్టర్ పెట్టారు ఫ్యామిలీలో? ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ? ముండోడు అని. ఓకే. సో మనకి కొంతమంది ఫ్రెండ్స్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, లేకపోతే స్కూల్, కాలేజ్ ఒక నిక్ నేమ్ మనకు పెడుతూ ఉంటారు కదా. సో అలా మీకు వచ్చిన నిక్ నేమ్ ఏంటి? విష్ అంటారు అంతే. అంటే కొంతమంది ఫోన్స్లో కొన్ని డిఫరెంట్ నేమ్స్తో సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా సార్ మన నేమ్స్. ఐ డోంట్ నో, అది నాకు ఎవరు ఏం చెప్పలేదు. చెప్పలేదా? ఓకే. మీరు మీ మొబైల్లో డిఫరెంట్గా ఎవరి నేమ్ అయినా సేవ్ చేసుకుంటారు? అందరి పేర్లు అలాగే చేస్తుంటారు. ఓన్లీ నేమ్స్తోనే? నేమ్స్తో చేయండి. ఇప్పుడు నాన్నగారిది వచ్చి మంచు లైన్ కింగ్ అని పెట్టుకుంటా. ఓకే. వినీది వచ్చి మామా చీకా అని పెట్టుంటా. మామా చీకా స్పానిష్లో ఏంటంటే హాట్ ఉమెన్ అని. అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని పెట్టుంటా, ఎందుకంటే ఆవిడకి తప్ప ఆవిడకున్న క్లారిటీ ఇంక మా ఎవరికీ లేదని. అండ్ మా కజిన్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా. ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది, వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా. ప్రభాస్ వచ్చి రెబెల్ అని ఉంటుంది నా దాంట్లో. అండ్ అలాగే ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. మీరు మంచి గిఫ్టరా?
గుడ్ గిఫ్టరా? అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తూ జనరలీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే ఇట్ ఫీల్స్ ఫ్లఫీ నైస్ ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసిన్స్ ఇన్సైడ్. సో దట్స్ వాట్. ముందు మాకు తెలుసుంటుంటే బాగుండేది సార్, ఇంప్రెస్ చేశారు. నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ ఇవ్వాలనుకుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వండి. సార్ చాక్లెట్స్ ఇష్టమా? ఓ విపరీతంగా. మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్? ఎనీథింగ్. సో బాగా మిమ్మల్ని అడ్మైర్ చేసేది ఏంటి, ఎందుకు? నన్ను అడ్మైర్ చేసేది ఏం లేదు, నన్ను అడ్మైర్ చేసే దాంట్లో ఏం లేదు. అండ్ ఆస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా సార్? అస్సలు నమ్మను. ఎందుకు నమ్మరు? వన్స్ దాంట్లో నమ్మను అంటే ఐ డోంట్ ఫాలో. అస్ట్రాలజీ ఉందని 100% నమ్ముతాను నేను, కానీ ఐ డోంట్ ఫాలో ఇట్. ఓన్లీ రాహుకాలం, మంచి ముహూర్తాలు, ఇవి శుభముహూర్తాలు కొత్తవి స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా, కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం. ఓకే సార్, ఇఫ్ మనీ వేర్ నో ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ బై? If money I had, what is the first object I would buy? Today, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒకటి కొందాం. ఇప్పుడు కానీ అదే డబ్బులు ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని, ఒక 10 ఎకరాలు కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, ఒక 4 మేకల్ని గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను నేను. మీరు న్యూజిలాండ్ చూస్తే మీరు కూడా అదే అంటారు. ఫేవరెట్ ప్లేస్ సార్ ఇప్పుడు? దట్స్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్లోనే. సూపర్ సార్. వాట్ ఈస్ ద క్వికెస్ట్ వే సమ్వన్ కెన్ లూజ్ యువర్ ట్రస్ట్? బై లయింగ్. లాస్ట్ క్వశ్చన్. హౌ వుడ్ యూ స్పెండ్ యువర్ లాస్ట్ డే ఆన్ ఎర్త్? విత్ మై ఫ్యామిలీ. సార్ అంటే కన్నప్ప మూవీ అనేది యాక్చువల్లీ రిలీజ్కి వెరీ సూన్లో ఉంది. సో రీ రిలీజ్ కూడా జరుగుతుంది కదా, సో మీకు ఎలా అనిపించింది? June 6th రిలీజ్ పెట్టుకున్నారు. ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అది రిలీజ్ అవుతుంది, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. నేను థియేటర్లో, పిల్లలు ఊర్లో లేరు కానీ ఉంటే మాత్రం వాళ్ళని థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాలని ఉంది నాకు. అయ్యో బట్ అన్ఫార్చునేట్. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తాం మేము. సార్ మరి D2 కూడా ఏమైనా? నేను శ్రీను ఎట్ల గారితో నిన్న కూడా మాట్లాడుతున్నా, ఆయన ఒప్పుకుంటే ఈ రోజు కూడా చేస్తాను నేను సీక్వెల్. ఎస్ ఆయన ఒప్పుకోవాలి అంతే. సో ఖచ్చితంగా అయితే మేము లుకింగ్ ఫార్వర్డ్ సార్, అది కూడా రావాలి అని చెప్పేసి. అండ్ డీలో మీ బెస్ట్ సాంగ్ ఏంటి, మీ బెస్ట్ సీన్ ఏంటి, అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ వచ్చి మేమందరం బ్రహ్మానందం గారు తాగేసి కొడతారు చూడండి, ఆ సీక్వెన్స్ మేము చేసేటప్పుడు అది. దాని తర్వాత నాకున్న బెస్ట్ మెమరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఏం చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ రావు గారు, అది అక్కడ స్పాంటేనియస్గా మేము అనుకునింది. అది మా నాన్నగారి పక్కన ఒక మేనేజర్లు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని బ్రహ్మానందం అంకుల్, శ్రీహర్ గారు వీళ్ళిద్దరూ అనుకుంటే అది ఇక్కడ పెట్టాము మేము. సో అది బాగా వైరల్ అయింది. అండ్ మై బెస్ట్ సాంగ్ ఇస్ కనుపాపకి ఇది తెలుసా. సార్ లైక్ డీలో మా అందరికీ కూడా చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. అండ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు, అది ఇప్పటికీ మీమర్స్లో అండ్ చాలా వాటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ బ్రహ్మానందం గారిది అండ్ మీ కామెడీ ఆ టైంలో కూడా చాలా మందికి ఫేవరెట్ అసలు. సో బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తారు? చాలా ఫిలిమ్స్లో నాన్నగారితో కూడా హీ ఈజ్ లైక్ అ ఫాదర్ టు మీ. ఓకే. ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు, కన్నప్ప గురించి. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటు, ప్రభాస్ ఇచ్చిన ఎంకరేజ్మెంటు, ప్రభుదేవా గారు ఇచ్చింది, అండ్ మోహన్ లాల్ గారు కానీ, మన మేజర్గా మన శరత్ కుమార్ గారు, ఐ కెన్ నాట్ ఫర్గెట్. అండ్ పోస్టర్స్ కూడా ఎంత యూనిక్ సార్, అంటే రుద్రాక్షమాల, అది ఒక తెలియని ఒక వైబ్రేషన్ అండ్ అది ఒక ఫీల్. ఐ హోప్ మూవీ 28 రిలీజ్ అయినప్పుడు మీ అందరికి కూడా మీకు ఇక్కడున్న పాజిటివిటీ మూవీలో కూడా మీకు వస్తుందనే నమ్మకం నాకుంది. తదాస్తు 100% వచ్చేస్తుంది సార్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
బాలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.